అయ్యో రామా, సీనియర్ ఇలా చేస్తున్నాడేంటి మధుబాబు? అందుకే వాడితో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయని చెప్పాను. నువ్వు చనువిచ్చావు, వాడిప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చేశాడు. మా వాడు మీ ఇంటి అమ్మాయిని చూసినప్పటి నుంచి చాలా ఇష్టపడుతున్నాడు. మాకు కూడా అమ్మాయి చాలా బాగా నచ్చింది. పెళ్లి చేసుకుంటే మీ మనవరాలనే చేసుకుంటానంటున్నాడు. ఆ విషయాన్ని మీ మనవరాలతో కూడా చెప్పకుండా ముందు మీతోనే చెప్పాలన్నాడు. మీరు ఒప్పుకుంటే మా అదృష్టంగా భావిస్తాం. మీ ఇంటి బిడ్డని మా ఇంటి దేవతలాగా చూసుకుంటాం. అమ్మాయిని చూసి ఇష్టపడితే ఆ విషయాన్ని అమ్మాయికి చెప్పి ఇబ్బంది పెట్టకుండా పెద్దవాళ్లతో మాట్లాడాలన్న మీ సంస్కారం నాకు నచ్చింది. కానీ మీతో సంబంధం కుదుర్చుకోవడం కుదరదు. అలా అనకండి సార్. మీరు ఒప్పుకుంటారన్న నమ్మకంతోనే మా వాళ్ళని మీ ఇంటికి తీసుకొచ్చాను. ప్లీజ్ సార్. నా గురించి మీకు తెలియకపోతే మీ లక్ష్మిని అడగండి, మ్యాడీని అడగండి, కాలేజ్కి వచ్చి అడగండి సార్. సమస్య నీ గురించి తెలుసుకోవడం కాదు. మా ఐషుకి ఇంతకు ముందే ఒక సంబంధం కుదిరింది. ఏమన్నారు సార్? మా ఐషుకి సంబంధం కుదిరిందని చెప్తున్నాను. అయ్యో అయ్యో సార్, మీరు ఒక్కసారిగా నా ప్రాణం తీసేస్తారేమో అనిపించింది. నేను ఇష్టపడింది, పెళ్లి చేసుకోవాలి అనుకున్నది మీరనుకుంటున్నా మీ ఐషుని కాదు సార్. ఐశ్వర్య కాకుండా మా ఇంట్లో పెళ్లి కాని అమ్మాయిలు ఎవరున్నారు బాబు? శ్రీలక్ష్మి. ఏమన్నావు? నేను ఇష్టపడింది శ్రీలక్ష్మినే సార్. నేను మెడ పట్టుకుని బయట గెంటేక ముందే పో ఇక్కడి నుంచి. ఏమైంది సార్? పొమ్మన్నానా? సార్, ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు సార్. పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానొచ్చి నిన్ను చెప్పుతో కొట్టకుండా మర్యాదగా చెప్తున్నందుకు సంతోషించు. ఏరా, ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదురా? మీరు కాసేపు ఆగండి సార్. లక్ష్మికి నిజంగా పెళ్ళయిందా? అవును. మధుసూదనే శ్రీలక్ష్మి భర్త. శ్రీలక్ష్మి భర్త.
ఏ ఎర్రబస్సు, ఇంకా నీ డౌట్స్ క్లియర్ అవ్వలేదా? లేదు మధుబాబు, స్టడీ మెటీరియల్ ఇస్తానన్నారు, దానికోసం. బ్రదర్ మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మేం పర్సనల్గా మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడానికి నువ్వెవరు? నేను తనబ్బా. ఏంటి బాగా నాగిపోయావు? ఇప్పుడు నా లక్ష్మికే లవ్ ప్రపోజ్ చేశావు, దీన్ని మాత్రం అంత ఈజీగా తీసుకోలేను. నీ లక్ష్మి ఏంట్రా? నీ లక్ష్మి లక్ష్మి ఏమన్నా నీ లవరా, నీ భార్య? అవునరా, లక్ష్మి నా బాధ్యతరా. నీకు పెళ్ళైనా కూడా ఆ విషయం దాచి నన్నే విధవం చేసావు కదూ, చెప్తా నీ సంగతి. ఐమ్ సారీ సార్, శ్రీలక్ష్మికి పెళ్ళైందన్న విషయం నాకు నిజంగానే తెలీదు. నాకే కాదు, మా కాలేజ్లో ఎవరికీ తెలీదు. శ్రీలక్ష్మి మెడలో తాళి ఉన్నా ఇప్పటి వరకు ఒకసారి కూడా కనిపించలేదు సార్. నాదే పొరపాటు, నన్ను క్షమించండి సార్. ఇందులో నీ తప్పే ఉంది బాబు. లక్ష్మికి పెళ్ళైనా నీలో ఆశలు రేపడం లక్ష్మి తప్పు. నువ్వు పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి మీ అమ్మా నాన్నలతో నేరుగా ఇంటికొచ్చావంటేనే లక్ష్మి నీకెంత చనువిచ్చిందో, నీలో ఎన్ని ఆశలు రేపిందో అర్థం అవుతుంది. మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని నాకు ఆ రోజు రాత్రే అనుమానం వచ్చింది. గట్టిగా నిలదీస్తే సీనియరు మంచోడు అని కబుర్లు చెప్పి దాటేసింది. అంటే ఇందులో శ్రీలక్ష్మి తప్పేం లేదు, మొత్తం మిస్టేక్ నాదే. సారీ శ్రీలక్ష్మి, మిమ్మల్ని చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్. మ్యాడీ, కంగ్రాచులేషన్స్. మొగుడు పెళ్ళాలు కలిసి నన్ను ఎర్రి పుష్పాన్ని చేశారు కదరా.